మరి దేవుడు మన పట్ల కూడా ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. వాక్యంలో ఒక చోట రాయబడింది, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను ఏర్పరచుకుని నియమించాను. మిమ్మల్ని దేవుడు కేవలం ఏదో వచ్చి విని వెళ్ళిపోయేవారుగా ఉండడానికి మాత్రమే ఆయన ఏర్పరచుకోలేదు. నమ్మిన వాళ్ళు, నేను చెప్పనక్కర్లేదు, మీరు చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కేవలం వచ్చి విని వెళ్ళిపోయేవారుగా ఉంటారని దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. మరి ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీవు ఫలించాలని, నీ ఫలము నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోసేపు పట్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నెరవేర్చాడు. నెరవేర్చకుండా ఆటంకాలు రాలేదంటారా? యోసేపు జీవితంలో వచ్చినాయి. యోసేపు జీవితంలో మరి పోతిఫర్ భార్య అతన్ని శోధించినప్పుడు ఆ శోధనలో పడిపోయి ఉంటే ఆ దర్శనం నెరవేర్చబడేదా? చెప్పండి. ఈ రోజున నా జీవితంలో కూడా ఆ దర్శనం, దేవుడు కలిగి ఉన్న దర్శనం నెరవేర్చబడకుండా వస్తున్న ఆ శోధనలను జయించగలిగితే నువ్వు తప్పకుండా దేవుని కార్యాలని నువ్వు అనుభవించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీవు వెళ్ళాలనుకుంటున్నావు, కానీ ఏమైపోతున్నావు తెలుసా? జారిపోతున్నావు, పడిపోతున్నావు. అందుకే అపోస్తులైన పౌలు చెప్తాడు, నేను గురి యొద్దకే ఏమంటున్నాడు? నేను ఎట్లా వెళ్తున్నా? మన గురి ఏంటి? నీ పట్ల దేవుని గురి ఏంటి? నా పట్ల దేవుని గురి నాకు అర్థమైపోయింది. నా పట్ల దేవుని గురి నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? ఏదో బతుకుతున్నామండి, ఏదో బతకాలి కాబట్టి ఏమంటారు, బ్రతుకుతున్నామండి, ఏదో వెళ్ళిపోతుంది, జీవితం అలా గడిచిపోతుంది, లైఫ్ అలా వెళ్ళిపోతుంది. నువ్వు చనిపోయే ముందు బాధతో చనిపోకూడదు. నువ్వు పగడాల గారు అనుకున్నారా చనిపోతానని? ఇంకొక సేవకుడు కూడా చనిపోయాడంట. నిన్న ఆయన్ని చూడ్డానికి కానీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటే ఆ సేవకుడు కూడా చనిపోయాడట. సేవకులే చనిపోతుంటే విశ్వాసం ఎంత చెప్పండి? గొప్ప గొప్ప సేవకులే ప్రాణాలు వదిలేస్తుంటే మనం ఎంత?